ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈ నూతన సంవత్సరంలో ఈరోజు మనకు దేవుడిచ్చే గొప్ప వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 11 వచనం చివరి భాగం చూద్దాం. మునుపటి కంటే అధికమైన మేళ్ళు మీకు కలుగజేసెదను. దేవుడు మనకు మునుపటి కంటే అధికమైన మేళ్ళు కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఎలా నెరవేర్చుకోవాలి? దీనికి మంచి ఉదాహరణగా ఒక గొప్ప రాజు, దేవునికి ఇష్టమైన రాజు హిజ్కియా. హిజ్కియా గారి గురించి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చూద్దాం. రెండవ వచనం నుంచి చూద్దాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. మనము మునుపటి కంటే అధికమైన మేలును సంపాదించుకోవాలి అంటే మొట్టమొదటిగా హిజ్కియా గారు ఏం చేశారు? ఆయన గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని ప్రార్థన చేశారు. ఆయనకున్న లక్షణాలేంటి? మరి ఆయన మరణమైపోతామని చెప్పారు ప్రభువారు. మరి యెషయి గారు ఆయన మార్గములో వెళ్ళుచుండగానే మరలా దేవుడు వెనక్కి పంపించి మరలా 15 సంవత్సరాలు ఆయుష్‌నిచ్చారు. మునుపటి కంటే అధికమైన మేళ్ళు, అధికమైన సంవత్సరాలు తన జీవితంలో ఇచ్చారు. ఎందుకిచ్చారు? మన జీవితంలో గూడా ఈరోజు మనం బ్రతికున్నామంటే మనకంటే బలవంతమైన వాళ్ళు, మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైన వారు ఈ సంవత్సరాలు చూడకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడిచ్చిన అధికమైన సంవత్సరం. దేవుడిచ్చిన దయా కిరీటం మనం పొందుకున్నాం. అయితే ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలి అంటే హిజ్కియా గారు ఎలా ప్రవర్తించారో అలాగే మనము గూడా ప్రవర్తించిన యెడల అట్టి లక్షణాలు మనము గూడా కలిగి ఉంటే దేవుడు ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు, అధికమైన సంతోషం, అధికమైన ఆరోగ్యం, అధికమైన శాంతి, సమాధానం, నెమ్మది, అధికమైన ఆయుష్షు అన్నీ దేవుడు మనకు దయచేస్తారు. అయితే ఆ రాజుకు ఉన్న లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఏమేమి లక్షణాలు కలిగి ఉన్నారు హిజ్కియా గారు? అయితే యెహోవా యథార్థ హృదయుడునై, మరి మనం యథార్థ హృదయంగా కలవారిగా ఉన్నామా లేదా? యథార్థత లోపం కలుగుంటే ఈ సంవత్సరం మనం ఆ యథార్థత లోపాన్ని విడిచిపెట్టి యథార్థంగా జీవిస్తే దేవుడు మనకు మునుపటి కంటే అధికమైన దీవెనలు మనకు ఇస్తారు. అయితే మరి సత్యముతోనూ, మరి సత్యమైన మాటలు పలుకుచు దేవుని కొరకు సత్యం మీద నిలబడితే దేవుడు మనకు మునుపటి కంటే అధికమైన మేళ్ళు, దీవెనలు దయచేస్తారు. అలాగే హిజ్కియా గారున్నారు. దయచేశారు. యథార్థ హృదయుడినై సత్యముతోనూ నీ సన్నిధిని నేనెట్లా నడుచుకొంటినో అంటే యథార్థంగా, సత్యంగా నడుచుకున్నారు కాబట్టి గొప్ప రాజుగా దేవుడు ఆయన్ని దీవించారు. అలాగే మనం గూడా ఈ సంవత్సరం గొప్పవారిగా దీవించబడాలంటే దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైన పనులు ఆయన ఎట్లా జరిగించారో కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుడు అధికమైన ఆయుష్‌ని ఇచ్చారు. అలాగే మనకు గూడా ఈ సంవత్సరం అధికమైన సంతోషం, సమాధానం, అధికమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే యథార్థ హృదయమయ్యి, సత్యముతో నడుచుకుంటూ, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ, దేవుని పనులు చేస్తూ, కన్నీరు విడుచుచు ప్రార్థన చేసిన వారికి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన దీవెన, సంతోషం, సమాధానం, నెమ్మది, సంపదను దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈనాడు మనం సిద్ధంగా ఉన్నామా? యథార్థ హృదయంతో నడుచుకోవడానికి, సత్యముతో నడుచుకోవడానికి, ఎవరి మీద కొండలు చెప్పకుండా, ఎవరి మీద అబద్ధాలు పలకకుండా, దేవుని దృష్టిలో నమ్మకమైన వారుగా, దేవుని దృష్టికి ఇష్టమైన వారుగా ఎవరైతే నూతనమైన తీర్మానం తీసుకొని జీవిస్తారో, దేవుడు మునుపటి కంటే అధికమైన మేళ్ళు మన జీవితంలో చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా నడవడానికి, దేవునికి ప్రియమైన వారుగా ఉండడానికి మనం ఇష్టంగా ఉన్నామా? లేమా? మనల్ని మనం పరిశీలించుకొని, పరిశోధించుకొని, మనము ఏదైనా లోపం కలిగి ఉంటే ఆ లోపాలని విడిచిపెడుతూ నూతన సంవత్సరంలోనికి నూతనమైన నిర్ణయాలతో మనం అడుగు పెట్టగలిగితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ మాటలు ఎన్నడూ నిరర్థకము కానేరో తండ్రి. మీరు మాకిచ్చిన వాగ్దానం
మునుపటి కంటే అధికమైన మేళ్ళు మాకు దయచేస్తా అన్నారు. అయ్యా! ఈ వాగ్దానం మేము, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దే అయ్యా! వీటిని సంపాదించుకోవడానికి, మీ యొద్ద నుంచి పొందుకోవడానికి కృపను గూడా మీరే దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానం నెరవేర్చమని అడిగి, బ్రతిమిలాడి పొందుకొనియున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్.